గుడ్ మార్నింగ్ టు ఆల్. 5th క్లాస్ వాళ్ళకి జీకేలో ప్లాంట్స్ ఓల్డ్ గురించి నేర్చుకున్నాం కదా. ప్లాంట్స్ ఓల్డ్ అంటే ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఆ కింద ఆప్షన్స్లో మనకి ప్లాంట్స్కి సంబంధించిన పార్ట్స్ ఉన్నాయి. మనకి ఈ క్వశ్చన్లో ఆ పార్ట్ ఏ విధంగా యూజ్ అవుతుందో కరెక్ట్గా గెస్ చేసి ఆ పార్ట్ నేమ్ రాయాలన్నమాట. నిన్న 5 క్వశ్చన్స్ చెప్పాను. రిమైనింగ్ క్వశ్చన్స్ ఈరోజు నేర్చుకుందాం. పేజ్ నెంబర్ 131లో నెక్స్ట్ చూడండి. Which of these is another name for toadstool? Toadstool ki another name mushrooms. Mushrooms ki toadstool kuda anachchu. Next, which part of a saffron plant is easy to obtain the spice saffron? Spice saffron ani antaru, adentadi dry stigma ni spice saffron ani kuda anachchu. Which one among the following nutrients is a structural component of the cell of plants? Structural components of cell of plants అంటే కాల్షియం. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. నేను కరెక్ట్ ఆన్సర్ మాత్రమే చెప్తున్నాను. మీరు దాన్ని సర్కిల్ చేసుకొని అది క్వశ్చన్ చదివి దానికి జాగ్రత్తగా ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆపిమమ్ ఈజ్ ఏ ప్లాంట్ ప్రొడక్ట్ అబ్టైన్డ్ ఫ్రమ్. ఆపిమమ్ అంటే ఒక మందు అనమాట. ఆ మందుని ప్లాంట్ ప్రొడక్ట్ నుంచి మందుని ఆపియం అనే మందుని డ్రైన్డ్ లాటెక్స్ అనే ప్లాంట్ నుంచి మనకు తయారు చేస్తారు. ఫ్రూట్ ఆఫ్ దిస్ ప్లాంట్ ఆర్ ఫౌండ్ అండర్ గ్రౌండ్లో ఉండే ఫ్రూట్ ఏంటి? గ్రౌండ్ నట్ అంటే వేరుశెనగ గుళ్ళు ఉంటాయి కదా, వేరుశెనగకాయలు మనకి అండర్ గ్రౌండ్ భూమి లోపల ఉంటాయి. ఆ చెట్టు అంతా తీస్తే పైకి మనకి కింద కాయలు ఉంటాయి. సో ఈరోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే మొత్తం పేజ్ నెంబర్ 131లో కరెక్ట్ ఆన్సర్స్ ఒకసారి మళ్ళీ వీడియోస్ చూసి, నేను కరెక్ట్ ఆన్సర్ని ఇలా సర్కిల్ చేశాను కదా, మీరు కూడా చూసి ఒకసారి బాగా చదవండి. ఓకే, థ్యాంక్ యూ.